స్టార్టప్ నిర్వాహకులకు ఇబ్బంది కలగొద్దట. న్యూ ఇన్నోవేషన్ ప్రత్యేక స్టార్టప్లకు కేంద్రంగా నేటి టీ హబ్ అట. ప్రభుత్వ ఆఫీసులను అందులోకి తరలించవద్దట. అద్దె భవనాల్లో ఆఫీసులను టీ హబ్లోకి తరలిస్తున్నారనే తప్పుడు ప్రచారంపై సీఎం సీరియస్ అట. అమెరికా నుంచి సిఎస్ రామకృష్ణారావుకు ఫోన్లో ఆదేశాలట. హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్కు వేదికైన టీ హబ్ను స్టార్టప్లకు కేంద్రంగానే ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకు ఆదేశించారట. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలియకుండా ఎట్లా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి ఆయనకి తెలిసే ఇవన్నీ జరగాలి. ఆయనకి తెలిసిన తర్వాతే వార్తలు బయటకు రావాలి. కానీ మరి ఆయనకి తెలియకుండా వార్తలు ఎందుకు బయటకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఏ అంశం మీదైనా కానీ ఒక ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ఆయన నాకు తెలియదు అన్న కాడికి ముఖ్యమంత్రి తయారైతే కష్టమైన పరిస్థితి. ఇప్పటికే మనం రాష్ట్రంలో నిధులు లేవు, పెట్టుబడులు పెట్టలేకపోతున్నాం, జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని ఆల్రెడీ చేతులు ఎత్తేస్తే ఒక ముఖ్యమంత్రిగా మనం ఫెయిల్ అయినట్టుగానే. మరి ఇప్పుడు మళ్ళీ ఇలాంటివన్నీ బయట పెట్టుకుని ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలను చూపించే ప్రయత్నం చేసి అంటే సీఎంకి తెలియకుండానే ఈ ప్రచారాలు బయటకు వస్తాయా? ఇప్పుడు ప్రధాన పత్రికల్లో వచ్చే ప్రచారాలన్నీ కూడా ఖచ్చితంగా సెక్రటరేట్ నుంచో లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల నుంచి వచ్చే లీకులు బట్టే వాళ్ళు రాస్తూ ఉంటారు. మరి ఆ లీకులు ఎట్లా వస్తున్నాయి? ముఖ్యమంత్రి దాకా వెళ్ళని ఈ వార్త ఇప్పుడు ముఖ్యమంత్రి స్పందించిండు, ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళని వార్త పత్రికలకు ఎట్లా వెళ్తున్నాయి? ఎవరు లీకులు ఇస్తూ ఉన్నారు? అంటే ముఖ్యమంత్రిని కూడా కాదని అధికారులు బిహేవ్ చేస్తున్నట్టుగా కదా అక్కడ. అంటే ముఖ్యమంత్రిగా నీ వాల్యూ లేనట్టేనా? నేను ఆ రోజే మాట్లాడినా, అసలు టీ హబ్ లాంటి ఐటీ సెక్టార్లో మీరు గవర్నమెంట్ ఆఫీసులు ఎట్లా పెడతారా అని. నేను ఆ రోజు ఏదైతే కథనం నేను చదివినానో అదే రోజు నేను మాట్లాడినా. టీ హబ్ లాంటి ప్లేసుల్లో ఐటీ కార్డాడ్గా ఉండాల్సిన ప్లేసులు, ఐటీ హబ్గా ఉండాల్సిన ప్లేసులు, స్టార్టప్ ఇన్నోవేషన్కి తోడవలసిన ప్లేసుల్లో మీరు రెవెన్యూ ఆఫీసులని గవర్నమెంట్ ఆఫీసులని పెట్టి అక్కడ ఎందుకు మీరు చేయాల్సి వస్తూ ఉంది? అసలు మీకు వేరే ప్లేస్లే లేవా అని నేను ఆ రోజు కూడా మాట్లాడినా. అసలు ఈ సలహాలు ఇచ్చేటోళ్ళని మీరు ఫస్ట్ పక్కన పెడితే చాలా బెటర్. ఈ సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరో కానీ సరైన సమాచారం మీకు ఇవ్వట్లేదు, సరైన ప్లానింగ్ లేదు కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్.